హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్రావెల్ బ్లాగ్స్. అందరూ ఎట్లా ఉండరు? నేను చాలా బాగున్నాను. కొన్ని రోజులుగా అంటే 20 చీచి ఒక 90 రోజులుగా అయితే వీడియోస్ లేవన్నమాట. మన యూట్యూబ్ ఛానల్లో బిజీ అయిపోయిన ఏం లేదు, కొద్దిగా బిజీ అయితే అయ్యాను గాయస్. అందరూ ఎలా చెప్పండి కామెంట్ రూపంలో. ఇంతకుముందు మనం స్టార్ట్ చేయకపోతే ఇంకా ఎవరైనా సరే ఎస్కే ట్రావెల్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మన వీడియో అయితే మొదలు పెడదాం గాయస్. మన వెహికల్ డల్లాస్ అయితే ఎక్కువ వెడల్పుగా సాగిపోయిందనమాట. డల్లా సాగడం వల్ల ఏంటంటే రాడ్ అనేది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. రాడ్ అయితే తాడు కట్టేసి మళ్ళీ మధ్యలో చుట్టడం వల్ల అయితే రాడ్ అయితే పడుతుంది అనమాట. అలా చేయకుండా ఎప్పుడైతే దీన్ని అయితే మొత్తం అయితే మనమైతే సెట్ చేసుకుందాం అనుకుని అయితే మనమైతే వర్క్షాప్ అయితే తీసుకొచ్చాము. ఈ డల్లా అయితే ఇక్కడ ఇయర్ని అయితే కట్టారనమాట మహేష్ అని. ప్రజెంట్ అయితే మహేష్ అని అయితే లేరు. 3 సంవత్సరాల్లో ఏమైనా జరగవచ్చు అయితే ఇదైతే ఉదాహరణ అనమాట. మొన్న 3 సంవత్సరాల క్రితం ఈ డల్లా కట్ట మహేష్ అని అయితే ఇప్పుడైతే మరి లేరనమాట, చనిపోయారు. కొద్దిగా బాధ అయితే వేసింది అనమాట గాయస్. దాని నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడైతే డల్లా వర్క్ని అయితే స్టార్ట్ చేయబోతాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ డల్లాని అయితే బ్యాటరీ కనెక్షన్ అయితే మనం తీసుకోవాలన్నమాట. బ్యాటరీ కనెక్షన్ తీసుకోకపోతే ఒకవేళ వెల్డింగ్ కొట్టినప్పుడు అనమాట ఎర్త్ అయితే అలాగే బ్యాటరీ అయితే ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే ఫీల్స్ అయినా ఎగిరిపోతాయి అనమాట. ఇప్పుడైతే వెల్డింగ్ కనెక్షన్ అయితే ఇక్కడ ఇస్తారు, చూస్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ డల్లాకి అయితే 2 సైడ్స్ అనమాట జాకీ వేసుకున్నాను అనమాట. జాకీతో టైట్ చేసుకుంటాను. కింద ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్డింగ్ అయితే కట్ చేసి చూసారు కదా. ఆ వెల్డింగ్ కట్ చేయడం వల్ల ఏంటంటే జాకీ అయితే దగ్గరగా అవుతుంది అనమాట. ఇప్పుడైతే మనం అయితే జాకీ పెడుతుంది, చూస్తున్నారు కదా. బ్రదర్ అయితే జాకీ పెడుతున్నారు. ఆ జాకీ పెట్టింటే డల్లాని అయితే దగ్గరగా లాక్కుంటాం. సాగిన డల్లాని బయటకు వెళ్ళిండగానే అయితే దగ్గరికి అయితే లాక్కుంటాం గైస్. లాక్కున్న తర్వాత ఏంటంటే 2 సైడ్స్ అనమాట వెల్డింగ్ అయితే కట్టుకోవాలి. 2 సైడ్స్ వెల్డింగ్ కొట్టడం వల్ల ఏంటంటే జాకీ అనమాట మరి వేడదనమాట. చూస్తున్నారు కదా, పైనుండి 2 పక్కల అయితే వెల్డింగ్ అయితే జాకీ అయితే కొట్టుకున్నాము. దాని నెక్స్ట్ వచ్చేసి జాకీ కొద్దిగా మెల్లమెల్లగా అయితే టైట్ చేయడం అయితే స్టార్ట్ చేసాం అనమాట. దీన్ని టైట్ చేయడం వల్ల ఏంటంటే డల్లా అయితే ఎంత సాగిందో అంత మధ్యలోకి అయితే వస్తుంది అనమాట. ఇప్పుడైతే చూస్తారు గైస్, మన బ్రదర్ అయితే 2 సైడ్స్ అయితే వెల్డింగ్ కొట్టిన తర్వాత అయితే మధ్యలో అయితే జాకీని అయితే టైట్గా చేసాడు అనమాట. టైట్ చేయడం వల్ల అంటే అది ఎంత సాగిందో మొత్తాన్ని అయితే ఒక దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు చూస్తారు కదా, మన బ్రదర్ అయితే డల్లా మొత్తాన్ని అయితే టైట్ చేస్తున్నాడు. మనకి డల్లా వెడల్పుగా సాగిపోవడం వల్ల గల కారణాలు ఏంటంటే మనం ధాన్యంలో ఎక్కువగా వేయడము, దానితో పీవీసీ లెవెల్ చేయడము, దాంతో మధ్య రాడ్ వేయకపోవడం వల్ల ఏంటంటే డల్లా అనేది సాగుతుంది అనమాట. ఇది సాగడం వల్ల ఏంటంటే మనకి మనం డ్రైవింగ్ చేసేటప్పటికి ఫ్రంట్ ఒకలాగా ఉంటుంది, బ్యాక్ సైడ్కి వేరేలా కనబడుతుంటుంది అనమాట. ఇంకోటి రాడ్ వేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది కానీ ఇప్పుడు వదిలేసామనుకో మొత్తం వెల్డింగ్ అయితే విడిచిపెట్టద్దు అనమాట. అందుకోసమే అయితే నేనైతే ఇప్పుడైతే దీన్ని మొత్తాన్ని అయితే ఇప్పుడైతే సెట్ చేసుకుంటాను గాయస్. మనకు లుక్ అయితే ప్రొఫెషనల్గా వచ్చిందనమాట. దాని నెక్స్ట్ అయితే ఇప్పుడైతే మన శ్రీడన్ అయితే ఇంకా మెజర్మెంట్ అయితే చూస్తానమాట. మనము ఒకరి మీద వెళ్ళడం కాకుండా శ్రీడన్ కూడా తీసుకెళ్తే బాగుంటుంది. నేను శ్రీడన్ కూడా తీసుకెళ్ళాను అనమాట. ఇప్పుడైతే మొత్తం మెజర్మెంట్ మొత్తాన్ని అయితే చూసుకున్నాడు శ్రీడన్. ఓకే అనుకున్న తర్వాత అయితే వెల్డింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. చూస్తున్నారు కదా, కింద నుంచి వెల్డింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ కొంచెం అందకపోతే జాగి రోడ్ వేసుకొని టైట్ కూడా చేశాను అనమాట. అలాగే మన బ్రదర్ చెప్పినట్టయితే గుళ్ళలు చిన్నవి అయిపోయినాయి, దానివల్ల కూడా డల్లా విడిచిపెట్టేస్తున్నామని చెప్పారు. గుళ్ళని కూడా అనమాట మార్చామన్నమాట. పెద్ద గోళాలు కాకుండా చిన్న గోళాలు తీసేసి కొద్దిగా పెద్ద గోళాలు అయితే వేసాము. అలాగే మొత్తం వెల్డింగ్ వర్క్స్ మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఎక్కడెక్కడైతే వెల్డింగ్ ఓడిపోయినాయో ఆ వెల్డింగ్ మొత్తాన్ని అయితే మనమైతే కంప్లీట్ చేసుకున్నాము. దాని నెక్స్ట్ మనకి సబ్స్క్రైబ్ అయితే పెరుగుతుంది. ఇంకా నేనే నా ఉల్లి పోయాకలంకే నేనైతే వీడియోస్ చేయట్లేదు గైస్. మీరు ఇప్పటి నుంచి మరి కొంచెం సపోర్ట్ చేస్తే నేనైతే ఈ సైడ్ నుంచి అయితే వీడియోస్ కంటిన్యూ చేస్తాను అనమాట. ఎందుకంటే డ్రైవింగ్ సెక్షన్లో అయితే ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు అనమాట. వీడియోస్ తీస్తూ ఉంటే ఏమైనా ప్రాబ్లం జరిగితే బాగోదు కదా అనుకొని ఒక్కడనే వెళ్తున్నాను కాబట్టి వాళ్ళ భయం వాళ్ళకు ఉంది కాబట్టి నేనైతే కంటిన్యూస్గా వీడియోస్ అయితే తీసి పెట్టలేదు అనమాట. అందుకోసమే ఇప్పుడైతే మన బ్రదర్ అయితే గుళ్ళలు కూడా అయితే మార్చాడు గైస్. అంత తర్వాత మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా కంటెంట్ ఇవ్వాలనుకుంటే నాకైతే మెసేజ్ చేయండి గైస్. మీ దగ్గర ఆల్రెడీ నా ఫోన్ నెంబర్ అయితే ఉంది, చాలామంది దగ్గర ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారు, నేనైతే రిసీవ్ చేస్తున్నాను. మన బ్రదర్ తూర్పుగోదావరి జిల్లా నుంచి అయితే ప్రతిసారి ఫోన్ చేసి అన్న వీడియోస్ పెట్టవు దేనికన్నా అయితే అడుగుతూనే ఉన్నారు. చాలా థ్యాంక్ యూ బ్రదర్, మీరు నాకు గుర్తించి ఫోన్ చేసి మరి వీడియోస్ చేయండి అని చెప్పినందుకు. అలాగే మనం అయితే 2-3 సెల్ఫీస్ కూడా కొట్టారనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే శ్రీనంత్తో వెళ్ళేటప్పటికి ఒక రోజు అయితే అయిపోయింది అక్కడ. అందుకోసమే అయితే మాకైతే ఇబ్బందిగా అనిపించింది. అందువల్ల అయితే మేము ఇక్కడైతే స్లీప్ అవుట్ వేసామన్నమాట. చిన్నగా మెల్ల పడుకున్నాం అంతే, ఇంక ఎక్కువైతే పడుకోలేదు రండి, చిన్నగా రెస్ట్ తీసుకున్నాం. దాని నెక్స్ట్ అయితే మనకైతే ఈ వర్క్ మొత్తానికి అయితే దగ్గరగా అయితే 3000 వరకు అయితే ఛార్జ్ చేశారనమాట. 3000 ఒక దగ్గర ఒకలా ఉంటుంది. నేను అనుకోవట్లేదు. కాకపోతే ఇదేమంటే వర్క్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫినిషింగ్ నీట్గా అయిందనమాట. దాని నెక్స్ట్ ఇంకా మనకి ఇంకా 2-3 మంత్స్ అయితే పెయింటింగ్ వర్క్ కూడా చేయించాలి అయితే నేనైతే అనుకుంటున్నాను గైస్. ఎందుకంటే మన వెహికల్ తీసుకుని దగ్గరగా అయితే 3 years అయితే అయిపోయింది. ఈఎంఐ కూడా దగ్గరగా అయితే అయిపోయినట్టే ఉంది.
ఇంకా మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎటువంటి వీడియోస్ పెట్టాలో అయితే మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ మహేష్ అన్న చనిపోయిన తర్వాత వాళ్ళ శిష్యులైనట్టు వాళ్ళు ఎప్పుడైతే నడిపిస్తున్నారు అనమాట ఈ వర్క్షాప్ని, వీళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఒక గురువు గారు చనిపోయిన తర్వాత అతన్ని లాక్కోవాలనుకుని చాలామంది ట్రై చేస్తారు, కానీ అతని గురువు గారు ఫోటో పెట్టుకొని వీళ్ళైతే వర్క్ చేస్తున్నారు చూడండి, దానికైతే హెడ్స్ చెప్పాలి గాయస్. అంతే గాయస్, అయిన తర్వాత అయితే ఈ వీడియోని అయితే నేనైతే ఎండ్ చేయాలనుకుంటున్నాను గాయస్. దీని అడ్రస్ వచ్చేసి కంచెల్లో అయితే అంబరం జంక్షన్ అయితే ఈ వర్క్ని అయితే చేయించాను అనమాట. దాని నెక్స్ట్ మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో ఉంటాయి. మనమైతే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి గాయస్.